మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్, యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి. ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి. బిగ్ బాస్ షో సీజన్ 7 ద్వారా ఊహించని స్థాయిలో పాపులారిటీని సంపాదించుకున్న వాళ్లలో కిరణ్ రాథోడ్ ఒకరు. టాలీవుడ్ ప్రేక్షకుల కంటే బాలీవుడ్ ప్రేక్షకులకు బాగా సుపరిచితమైన ఈ నటి తన కెరీర్ కు సంబంధించి ఆసక్తికర విషయాలను వెల్లడించారు. తెలుగులో కూడా ఈ బ్యూటీ పలు సినిమాలలో నటించడం గమనార్హం. బోల్డ్ బ్యూటీగా కిరణ్ రాథోడ్ గుర్తింపును సంపాదించుకున్నారు. ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న కిరణ్ రాథోడ్ సినిమా ఆఫర్లు తగ్గిన తర్వాత ఒక యాప్ ను మొదలు పెట్టానని, ఆ యాప్ లో ఫోటోలు, హాట్ వీడియోలను షేర్ చేశానని కిరణ్ రాథోడ్ కామెంట్లు చేశారు. ఆ వీడియోల వల్ల సినిమా ఛాన్స్ దక్కుతుందని ఫీలయ్యానని ఆమె తెలిపారు. కొంతమంది డబ్బులిస్తాం, కమిట్మెంట్ ఇస్తారా అని అడిగారని కిరణ్ రాథోడ్ చెప్పుకొచ్చారు. పదే పదే కాల్స్ వస్తుండటంతో ఆ యాప్ ను తర్వాత రోజుల్లో ఆపేశానని కిరణ్ రాథోడ్ వెల్లడించారు. ప్రస్తుతం ఇన్స్టాగ్రామ్ లో హాట్ ఫోటోలను, హాట్ వీడియోలను షేర్ చేస్తున్నానని ఆమె కామెంట్లు చేశారు. అయితే ఇప్పుడు కూడా నెగిటివ్ కామెంట్లు వస్తున్నాయని కిరణ్ రాథోడ్ అభిప్రాయం వ్యక్తం చేశారు. తాను శృంగార సినిమాలలో నటించకపోయినా మీడియా నాపై ఆ ముద్ర వేసిందని ఆమె తెలిపారు. చాలా మంది హాట్ వీడియోలు చేస్తున్నా నాపై మాత్రమే విమర్శలు ఎందుకు వస్తున్నాయో అర్థం కావడం లేదని కిరణ్ రాథోడ్ చెప్పుకొచ్చారు. గతంలో ఒక వ్యక్తిని ప్రేమించి మోసపోయానని, ఆ వ్యక్తి వల్ల సినిమా ఆఫర్లు సైతం మిస్ చేసుకున్నానని ఆమె అన్నారు. ఆ వ్యక్తి వల్ల కెరీర్ నాశనమైందని ఆమె కామెంట్లు చేశారు. కిరణ్ రాథోడ్ వెల్లడించిన విషయాలు ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా తెగ వైరల్ అవుతున్నాయి. ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి. ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి.